నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నాడు అన్న నిమ్మల రామనాయుడు. చంద్రబాబు పవన్ పై రోజా విమర్శలు. టీడీపీ నేతలకు పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్. ధర్మవరం మాజీ ఎమ్మెల్యేపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్. ఇక డీటెయిల్స్ చూస్తే, రాయలసీమపై వైసీపీ అధినేత జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి నిమ్మల రామనాయుడు మండిపడ్డారు. 5 ఏళ్లలో రాయలసీమకు ఏం చేశారని ప్రజలే అడుగుతున్నారని చెప్పారు. జగన్ నిర్లక్ష్యంతో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే పట్టించుకోలేదని, ఊర్లకు ఊళ్ళు తుడిచిపెట్టుకుపోయి 39 మంది చనిపోయినా పరామర్శించలేదన్నారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని రాయలసీమ గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ రాయలసీమ మీద మొసలి కన్నీరు కారుస్తూ ఉంటే ఈవేళ రాయలసీమ వాసులే విస్తుపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 5 సంవత్సరాలు అధికారం ఇస్తే 50% ఓట్లు ఇచ్చి 151 సీట్లు ఇస్తే రాయలసీమకు 5 సంవత్సరాల్లో ఏమి చేశావని ఈవేళ రాయలసీమ వాసులే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు రాయలసీమ వాసులు చెప్తూ ఉన్నారు, రాయలసీమలో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టులు, రాయలసీమలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాజెక్టులు, రాయలసీమలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ప్రాజెక్టులు, ఏ ప్రాజెక్ట్ అయినా సరే తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ప్రారంభించడం, కొనసాగించడం, అది తెలుగుదేశం ఈరోజు కూటమి ప్రభుత్వం సారథ్యంలోనే జరుగుతున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు మా రాయలసీమలో అని చెప్పి ఈవేళ రాయలసీమ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే నీ 5 సంవత్సరాల పాలనలో సినిమా సిట్టింగులు వేసి ఉత్తుత్తి ప్రారంభోత్సవాలు చేసి పూర్తి కానిటువంటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేసినట్లుగా జాతికి అంకితాలు వంటి మరి సెట్టింగుల ముఖ్యమంత్రిగా ఆ రోజు నువ్వు ఉండి ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడడానికి నీకు నైతిక అర్హత ఎక్కడ ఉందని చెప్పి ఈరోజు రాయలసీమ వాసులే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం నెల్లూరు జిల్లా జైలులో పిన్నెల్లి సోదరులను పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు, నీకు రాయలసీమ ఏం ద్రోహం చేసింది? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ఎందుకు వెన్నుపోటు పొడుస్తున్నావు? ప్రశ్నించడానికే పార్టీ అని చెప్పిన పవన్ రాయలసీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తుంటే ఎందుకు ప్రశ్నించడం లేదు? చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తుంటే నువ్వు కత్తి అందిస్తున్నావా అని నిలదీశారు. అంటే ఎట్టుపోతుంది పోలీసు వ్యవస్థ, ఎట్టుపోతుంది? రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా లోకేష్ చెప్పిన దానికి తానా అంటే తందానా అన్నట్టుగా పోలీస్ వ్యవస్థ మారిపోవటం చాలా దురదృష్టకరం. కాకి చొక్కాలు వేసుకోవాల్సిన వాళ్ళు పసుపు చొక్కాలు వేసుకొని ఈరోజు అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతుంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? రాబోయే కాలంలో దీనికి 10 ఇంతలు చేయమనా? పాలిటిక్స్ ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఎవరైతే ఈరోజు తప్పుడు కేసులు పెట్టి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి కుటుంబం మీద లోపల పెట్టి వేధిస్తున్నారో వాళ్ళకి సూటిగా చెప్తున్నాం, ఏదో ఈరోజు మీ పని అయిపోయిందని సంకలు గుద్దుకుంటున్నారేమో. ఇంతవరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎవరి జోలికి మేము వెళ్ళలేదు. ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, పేదవాడు అర్హుడైతే అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం, అభివృద్ధి చేశాం, ఎవరి మీద ఒక తప్పుడు కేసు పెట్టకుండా ముందుకు వెళ్ళాం. కానీ ఈరోజు మీరు చేస్తున్నది చాలా తప్పు. దీనికి 10 ఇంతలు మీరు అనుభవించడానికి రెడీగా ఉండండి అని కూడా హెచ్చరిస్తున్నాం.
ఈరోజు చేస్తున్నారు కాబట్టి పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో మొన్న కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్ లో మీరే చూసారు. 36th ప్లేస్కి వచ్చింది. దీనికి చంద్రబాబు నాయుడు హోంమంత్రి అనిత గారు సిగ్గుపడాలి. ఈ పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి. ఏంట్రా మనం ఇలా అయిపోయాం, భారతదేశంలో అందరూ మనం చూసి నవ్వుకుంటారన్న ఆలోచన వాళ్ళకి రావాలి. ఇంకా ఘోరమైంది ఏంటంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ అని ఉంటుంది. ఆ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అయితే చిట్ట చివరి స్థానానికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది అంటే ఇక ఈ పోలీసులు వాళ్ళు ఎందుకు ఏదైనా నీళ్ళ లేని బావిలో దూకచ్చు. మాజీ మంత్రి పేర్ని నాని భోగాపురం ఎయిర్పోర్టుపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. తమ హయాంలోనే అనుమతులు తెచ్చామని క్రెడిట్ అంతా సీఎం జగన్కే దక్కుతుందని ఆయన అన్నారు. భూసేకరణ లేకుండా విమానాశ్రయం ఎలా కట్టారని ప్రశ్నించిన పేర్ని నాని ట్రయల్ రన్పై టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని పుతిన్ ట్రంప్ స్థాయి షోతో పోల్చారు. శంకుస్థాపనకు క్రెడిట్ తీసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఇవాళకి ఏమైనా మొదలయ్యేదని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చిన తర్వాత ఈ తప్పుడు ఆలోచనలన్నీ కూడా చాప చుట్టి దూరంగా ఒక్క తన్నుదని 2200 ఎకరాలు చాలు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి, 5500 ఎకర్లా 15000 ఎకర్లా అని చెప్పి ప్రజల్ని ఒప్పించి 2200 ఎకరాలు భూసేకరణ పూర్తి చేయడమే కాకుండా ఎక్కడైతే నిర్వాసితులు దాంట్లో తొలగించబడుతున్నారో ఆ తొలగించబడేటువంటి నిర్వాసితుల యొక్క R&R ప్యాకేజీని చెల్లించి వారికి సంపూర్ణంగా వేరే చోట ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన తర్వాత, కాలనీ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత మాత్రమే 2023వ సంవత్సరం జగన్ గారు శంకుస్థాపన చేశారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేదిరెడ్డి వెంకటరామరెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తుంపెర డీప్ హెడ్ కట్ గురించి అవగాహన లేకుండా మాట్లాడొద్దని ఆయన సూచించారు. ధర్మవరం ప్రాంతంలో పైపులు తొలగించడం వల్లే నీరు వృధాగా చిత్రావతిలోకి పోతోందని, రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమా అని ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. మాట్లాడు ఎనర్జెటిక్ అది పరిస్థితి. స్టైల్గా తిట్టేది కూడా మానుకో, ఒప్పుకోరు. నేను తిట్టే ఒప్పుకుంటారు, ఎందుకంటే ముసలా కొడుకుంది కాబట్టి. ఎట్టా మీ చిన్న ఆయన చెప్తాడు ఇంకా పోతాడని ఆయన అంటే తిట్టేసుకొని ఉంటాడా? ఆయన ఏమన్నా ఇలా కొడుకులు రమ్మన్నా మీ చిన్న ఆయన చెప్పు, 3 ఏళ్ల తర్వాత వస్తారా? 3 ఏళ్ల తర్వాత వస్తాడేమో మీ చిన్న. నిన్నేడో చెప్తాడు నెల్లూరులో 3 ఏళ్ళ తర్వాత అంట అనుకుంటే 3 ఏళ్ళు కాదు, ఇప్పుడే ఇస్తారు తాడిపత్రి జనం. స్టిల్ వీ హ్యావ్ రెస్పెక్ట్. ఎట్లా అంటే బిహేవ్ చేయకూడదని. ఈ వాటర్ పోయి నువ్వు రిప్రజెంట్ చేస్తావు కలెక్టర్కి, ఏమి చేస్తావు? నీ మండలం ఉందా? పోరాడు దయచేసి. మనల్ని పెంచి పోషించిన మండలాలు ఉన్నాయి మనకు. ఈ స్టైల్ కుత కుదిద్దు అనుకుంటా, అప్పుడు మాత్రం ఉండదు. మళ్ళీ నువ్వు 3 ఏళ్ల తర్వాతనే మాట్లాడాలా. నేను 3 ఏళ్ల తర్వాత కూడా మాట్లాడతా. ఒకవేళ మీ చిన్న ఆయన చెప్పిన కోరిక ఏంటి, నేను పోతే చెప్పలేడు, కానీ ఉంటే 3 ఏళ్ల తర్వాత పరిగెత్తి పోను. వచ్చా డైరెక్ట్గా ఏదో యూట్యూబ్ పెట్టుకుంటావు, అవసరమా నీకు? ఏం చేస్తారు ఎవరేం చేయరు. రైట్ మా, థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ నేతలు రైల్వే ఓవర్ బ్రిడ్జిని అనధికారికంగా ప్రారంభించారని ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బ్రిడ్జిని పూర్తి చేసి ఈ నెల 10న అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో వైసీపీ శ్రేణుల ఈ చర్యను విమర్శించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఈ ఘటనపై స్పందిస్తూ వైసీపీ నేతలు విజయనగర సంస్కృతి సాంప్రదాయాలను తొంగలో తొక్కారని మండిపడ్డారు. వీళ్ళ సంస్కృతి కోసం ఇంకొక ఉదాహరణ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలిసిన విషయం, చీపురుపల్లిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనేది కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తి చేయడం జరిగింది. అక్కడ సీనియర్ ఎమ్మెల్యే గారు కళా వెంకట్రావు గారు ఇది పూర్తయింది, ఒక మంచి ముహూర్తం పెట్టుకుని ఓపెన్ చేద్దామని చెప్పి
ఆయన వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4-5 జిల్లాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ట్రావెల్ టైం తగ్గించాలి, ఆ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది, మేము శరవేగంగా పూర్తి చేస్తామని చెప్పి మేము పూర్తి చేసిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని అక్కడున్న సీనియర్ ఎమ్మెల్యే గారు 10వ తారీఖుకి ఓపెనింగ్ పెట్టుకుంటే నిన్నటి రోజున వైకాపా నాయకులు అందరూ కూడా ఆ బ్రిడ్జ్ మీద నడిచి వాళ్ళ కాలే రిబ్బన్ కటింగ్లు చేసి కొబ్బరికాయలు కొట్టారు. ఈ టీంలో ఒక మాజీ ఎంపీ గారు కూడా ఉన్నారు. ఇది ఏమి సంస్కృతి అండి? చీపురుపల్లి విషయంలోకి వస్తే అక్కడ 12 కోట్లతో ఆదర్శ డిగ్రీ కళాశాల కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకున్న 100 కోట్ల వెటర్నరీ కళాశాల కానీ, మా అమ్మగారు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 80-90% పనులు పూర్తయ్యాయి. బొత్స సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత ఆయన ఓపెనింగ్ చేస్తే మేము మాట్లాడామా? ఒక ప్రెస్ మీట్ అయినా చేసామా? లోపలికి వెళ్ళి ఏమైనా హడావిడి చేసామా? మేము ఆ రోజున సంస్కృతి సాంప్రదాయాలు అనేవి పాటించాం. మరి ఈ రోజున ఏ అధికారం లేకుండా స్థానిక ఎమ్మెల్యే గారిని పిలవకుండా, ఇప్పుడున్న ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారిని పిలవకుండా వీరికి వీరే కొబ్బరికాయలు కొట్టడం అనేది మాత్రం ఈ జిల్లాలో సరైన సంస్కృతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గుంటూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు మద్దతుగా బొబ్బిలిలో కారుణ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు భాషోపాధ్యాయులకు తూర్పు భాగవత కళాకారుడు డాక్టర్ బొంతలకోటి శంకర్రావుకు ఘన సన్మానం జరిగింది. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న శంకర్రావును మున్సిపల్ చైర్మన్ రాంబర్కి శరత్ బాబు, జేసీ రాజు మాస్టర్, ఇతర ప్రముఖులు అభినందించారు. ఈరోజు ప్రపంచ తెలుగు మహాసభలో అవార్డు కూడా తీసుకుని మన ప్రాంతానికి అందరికీ తెస్తున్న శంకర్రావు గారికి, పొందకోటి శంకర్రావు గారికి, ఈ కార్యక్రమానికి చేసిన ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మన తెలుగు భాషపై ఎంత పట్టున్న ఇంతమంది వేదిక పెద్ద సమక్షంలో మాట్లాడడం అనేది నాకు చాలా సాహసంతో కూడుకుంది. ఎందుకంటే వీళ్ళందరూ తెలుగు భాష మాట్లాడిన భాష పట్టుందో అందరికి తెలిసింది, వాళ్ళు అందరి తర్వాత మాట్లాడడం అనేది నిజంగా నాకు చాలా సాహసం. ఏదైనా అందరూ అన్ని విషయాలు ప్రధానంగా చెప్పారు. ఈరోజు మనం ఎందుకు ఈ కార్యక్రమాన్ని నేషనల్ ఏర్పాటు చేశారు అనే ఉద్దేశం అందరూ చెప్పారు. కాబట్టి మూడవ ప్రపంచ తెలుగు మహాసభలో ఈరోజు గుంటూరులో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ద్వారా జరుగుతున్న కార్యక్రమంలో దానికి సంఘీభావంగా మనం కూడా ఏదైనా చేయాలి అనే మంచి ఆలోచనతో తెలుగు భాషని ఎంతోమంది విద్యార్థులకు అందజేస్తున్న తెలుగు ఉపాధ్యాయులందరికీ కూడా సన్మానం చేస్తున్నారు. మంచి ఆలోచన ఏర్పాటు చేసిన నాశానికి నిజంగా అభినందనీయులు. తెలుగు భాష మన మాతృభాష, అంటే మన తల్లితో సమానం. తల్లి భాషని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ముఖ్యంగా ఈ మన తరం వరకు పుట్టినరోజు తెలుగు భాష అంతర్గతం అందరికీ మనం కొట్టడం తప్ప రాబోయే తరాలకు మాత్రం పురుడు పిల్లలు ఇంగ్లీష్ మోసులు పడి తెలుగును పూర్తిగా వదిలేసే పరిస్థితుల్లో మీ తెలుగు ఉపాధ్యాయులు మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు కనీసం వాళ్ళకి చెప్పడం, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి ఇంట్లోనే కనీసం పూర్తిగా తెలుగులో మాట్లాడుకునే విధంగా వాళ్ళకి మీరు ఎడ్యుకేట్ చేయాలని మీ అందరినీ కోరుకుంటూ తెలుగు భాష కోసం అంత కార్యక్రమాన్ని తెలుగు భాష కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన భాషని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇంత మంచి కార్యక్రమంలో అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గజపతి నగరం నియోజకవర్గం గజపతి నగరం మండలంలో ఎరువుల కోసం రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ యువజన నాయకుడు లెంక గణేష్ మాట్లాడుతూ తక్షణమే రైతులకు పూర్తి స్థాయిలో ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో ఎరువులకు కొరత లేదని, కూటమి ప్రభుత్వం అరాకొరాగా సరఫరా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువులు సరఫరా చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు కెంగు గ్రామ పంచాయతీలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది.
ప్రభుత్వం యూరియా సరఫరా పూర్తిగా నిలిపివేస్తే బాగుండని ప్రజలు భావించే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకంటే ఖరీఫ్లో కనీసం ప్రజలకు అవసరమైన ఎరువులను సరఫరా చేయలేని ప్రభుత్వం కనీసం రబీలో కూడా సరఫరా చేయలేని పరిస్థితి. ఈ రోజుకి 10 రోజుల నుంచి రైతు భరోసా కేంద్రాల వద్ద రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈవిడ కనీసం ఒక 10 రోజుల నుంచి యూరియా కోసం ఆర్బీకీలో తిరగడం మీరు చూస్తాను. కానీ ఇంతటి ఇబ్బంది పెట్టడం అనేది ప్రభుత్వానికి భావ్యం కాదు. ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు అధికారుల్ని ఆదేశించి యుద్ధ ప్రాతిపదికన ఎరువులు అందుబాటులోకి వచ్చేటట్టుగా చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఇదే రైతులను తీసుకుని వ్యవసాయ అధికారుల దగ్గర ధర్నాకు దిగడంలో ఎలాంటి వెనకడుగు వేసే పరిస్థితి లేదు. దయచేసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు యుద్ధ ప్రాతిపదికన ఎరువుల్ని ఏర్పాటు చేస్తారా లేదా రైతుల నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఎరువుల కోసం రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు కానీ దాఖలాలు కానీ ఈ ప్రభుత్వంలో మీరు చూపిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇంతటి రైతు భరోసా కేంద్రంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా అసలు నిమ్మకి నీరెత్తినట్టు కూడా అధికారులకు కానీ నాయకులకు కానీ లేదు. దయచేసి చూడండి, యూరియా కోసం ఎంతమంది ఎదురు చూసే పరిస్థితి ఏర్పడుతుంది. సుమారు 500 మంది రైతులుంటే 150 బస్తాలు ఇస్తే మనిషికి కేజీఎస్ పంచమని ప్రభుత్వం చెబుతుందా చెప్పండి. లేదంటే ఎరువులు సరఫరా చేయకపోతే ప్రజలు ఎవరు కూడా వ్యవసాయాలు పండించే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి అధికారులు చర్యలు తీసుకుని యూరియా బస్తాలు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ చంద్రబాబు, డౌన్ డౌన్ చంద్రబాబు. రైతులకు యూరియా అందించాలి, రైతులకు యూరియా అందించాలి, రైతుకు యూరియా అందించాలి, రైతుకు యూరియా అందించాలి. డౌన్ డౌన్ చంద్రబాబు. పేద వర్గాలకు ఎన్టీఆర్ వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం చేరువ చేసిందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. పాతగాజువాక సన్ రైజ్ పిల్లల ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పీపీపీ విధానాన్ని కొందరు కావాలని వ్యతిరేకిస్తున్నారని, దాని విలువ తెలుసుకోలేకపోతున్నారని చెప్పారు. ప్రభుత్వ పరంగా సేవలు అందిస్తూనే ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించడం ద్వారా పేదలకు ఖరీదైన వైద్యం అందుబాటులోకి వస్తుందని అన్నారు. చిన్నపిల్లలకు వైద్య సంరక్షణ విషయంలో ఆసుపత్రి అందిస్తున్న సేవలు గొప్పవని కొనియాడారు. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ టి తిరుపతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శంకు గణేష్, నియోజకవర్గ తెదేపా సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాదేవతయే నమః. తచ్చం జిత్తే నమః. తచ్చం జ్ఞానాపనేమహే. 10 సంవత్సరాల క్రితం ఈ హాస్పిటల్ సార్ చేతుల మీదుగానే ఓపెన్ అయిందండి. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత క్యాష్లెస్ ఎన్టీఆర్ వైద్య సేవలో సార్ చేతులుగా మీదుగా ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉంది. మా గురువు గారు డాక్టర్ గారు అన్నీ చెప్పారు, అన్ని విషయాలు. ఈ 10 సంవత్సరాల్లో మేము ఫేస్ చేసిన రకరకాలైన ప్రాబ్లమ్స్లో మెయిన్ ఇక్కడ ఎఫర్డబిలిటీ అండి. కొంచెం రూరల్ పీపుల్ ఎక్కువ వస్తారు, సిటీ పీపుల్ వేరు. ఈ ఆరోగ్యశ్రీ నేను తీసుకున్నానంటే ఏదో ఒకటి ఆబ్లిగేషన్ ఉండేది సార్. ఒకసారి పైరన్ వస్తాను, ఒకసారి గైనిక్ అటాచ్డ్ ఉండాలని. మాది హాస్పిటల్ ఓన్లీ పిడియాట్రిక్స్, ఎక్స్క్లూజివ్ పిడియాట్రిక్స్ అండ్ పిడియాట్రిక్ సర్జరీ. సో దానివల్ల గవర్నమెంట్ కొంచెం గైడ్ లైన్స్ సడలించడం వల్ల మనకి ఈజీ అయింది తీసుకోవడం. దాదాపు 3 years నుంచి మన అప్లికేషన్ పెండింగ్లో ఉండి 1 month బ్యాక్ అప్రూవల్ అయింది. దానికి శ్రీని గారి సహకారం కూడా చాలా ఉందండి. సార్ తోటి కూడా నేను ఒకసారి ఆరోగ్యశ్రీ ఆఫీస్కి వెళ్ళాను, సెక్రటేరియట్కి కూడా వెళ్ళాను. సార్ ఈ జర్నీలో సార్ నాకు అన్ని విధాలుగా అండగా ఉన్నారు. ఆయనకి మళ్ళీ ఇంకొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అంటే ఓన్లీ డాక్టర్ తిరుపతి ఒక్కరే కాదు. సార్ చెప్పినట్టు పిడియాట్రిక్ సర్జన్స్ ఉన్నారు, పిడియాట్రిషియన్స్ ఉన్నారు,
నియోనటాలజిస్ట్ ఉన్నారు. ఇదంతా టీం వర్క్. కాకపోతే ఫ్రంట్లో నేను కనిపించు కానీ వీళ్ళ అందరి టీం వర్క్ వల్లే మా ఈ సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ని విజయవంతంగా ఈ 10 సంవత్సరాలు నడపగలిగాను. మీ అందరి సహాయ సహకారాలు ఇలానే ఉంటే ఇంకా మెరుగైన వైద్యం, మెరుగైన ప్రమాణాలు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు గాజువాక్లో సన్ రైజ్ చిల్డ్రన్ హాస్పిటల్లో మరి ప్రభుత్వం ఏదైతే పేదవాడికి వైద్య సేవ, కార్పొరేట్ వైద్య సేవ అందాలి అనే ఆలోచనతో ఎన్టీఆర్ వైద్య సేవ సర్వీసెస్ మరి ప్రైవేట్ హాస్పిటల్ ద్వారా పేదవాడికి అందించాలన్న ఆలోచన ఈరోజు దాన్ని తీసుకొని మరి ఇక్కడ ఆ సేవలు ప్రారంభించడం జరిగిందండి. ఇక్కడ పేదవాడికి ఆ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉంటే సరిపోతుంది. వైట్ కార్డు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా ఈ హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది. అయితే పిల్లలకి అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఇక్కడ సన్ రైజ్ హాస్పిటల్లో మన గాజువాక ప్రాంతంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ హాస్పిటల్ కూడా మరి డాక్టర్ తిరుపతిరావు గారు వారు ఇది ప్రారంభించారు 10 సంవత్సరాల క్రితం. అదే అప్పుడు వారు స్టార్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే పిల్లలకి ఎవరికైనా సరే, పుట్టినటువంటి పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వాళ్ళు చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయడం ఇక్కడ జరిగేది. ఇప్పుడు కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా చాలా అద్భుతంగా వాళ్ళు సేవలు అందిస్తున్నారు. అయితే వీళ్ళ సేవలను గుర్తించి ప్రభుత్వం ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ సర్వీసెస్ని ఇక్కడ ప్రారంభించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారండి. అందుకే వైద్య రంగాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన. ఇందాకలా డాక్టర్ గారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ అన్నారు. ఇది కరెక్టే, ఆరోగ్యశ్రీ కింద ప్రారంభించినటువంటి సేవలే ఇది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ కింద పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ విషయం గమనించాల్సింది ఏంటంటే, ఒక మంచి ఆలోచన ఏ ప్రభుత్వం చేసినా సరే దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ఈ వైద్య సేవలు అందించలేకపోతున్నారు. అలాగే ప్రజలకు కూడా ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్లో చేసుకుంటే మెరుగైనటువంటి వైద్య సేవ అందుతుందన్న ఒక ఆలోచన చాలామంది ప్రజల్లో ఉంది. అలాగే పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యం చేర్చుకోవాలన్న ఒక కోరికని ప్రభుత్వం నెరవేరుస్తుందన్న ఒక ఆలోచన కూడా ప్రజల్లో ఉంది. కనుక ఈ సర్వీసెస్ ఇక్కడ పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు పేదవాడికి వాళ్ళ పిల్లలకి, పుట్టినటువంటి పిల్లలకి మెరుగైనటువంటి వైద్యం గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉంది. హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ బీఆర్టీ కాలనీలో నల్లమారమ్మ దేవాలయం దగ్గర పెద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నల్లమారమ్మ దేవాలయంపై వివాదం అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో బీఆర్టీ కాలనీ వాసులకు హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొనతాల అప్పలరాజు, హిందూ దేవాలయ పరిరక్షణ సమితి అనకాపల్లి పట్టణ అధ్యక్షుడు కోరిబిల్లి రమేష్, బజరంగ్ దళ్ జిల్లా ప్రముఖ్ అనిల్, బజరంగ నాయకులు కర్రివాసు, హిందూ సంఘ నాయకులు కొనతాల వెంకట్రావు, కాండ్రేగుల నారాయణరావు, ఆడారి నాయుడు మాట్లాడుతూ పునర్నిర్మాణంలో అడ్డుపడుతున్న వ్యక్తిపై తీవ్రంగా ఖండించారు. జై శ్రీరామ్.
నా పేరు కొణతాల అప్పలరాజు. హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనడానికి నాకు వ్యక్తిగతంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇది అనకాపల్లికి సమీపంలో ఉన్న బిఆర్టీ కాలనీలో 1994లో ఇక్కడ నల్లమారమ్మ అమ్మవారిని స్థాపించి ఇక్కడ ఒక ఆలయాన్ని రూపకల్పన చేసి ఆనాటి పెద్దలందరూ కూడా ఈ రోజు వరకు నిత్య ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని ఇలవేల్పుగా కొలుచుకుంటున్నారు. ఇటువంటి ఆలయంలో పాత టెంపుల్ని రీకన్స్ట్రక్షన్ మొదలు పెట్టడానికి కొద్ది నిర్మాణ పనులు చేస్తుంటే ఇక్కడ స్థానిక వ్యక్తి కాకపోయినప్పటికీ బుద్ధ సత్యనారాయణ అనే వ్యక్తి ఆ ఆలయ అభివృద్ధిని అడ్డుకోవడం చాలా బాధాకరం. ఎందుకంటే హిందూ దేవాలయ పరిరక్షణ సమితి అంటే హిందూ దేవాలయాలను కాపాడుకోవడం, హిందూ దేవాలయాల తాలూకు ఆస్తులు కానీ స్థిరాస్తులు కానీ సంరక్షించడమే మా తాలూకా ప్రథమ ఉద్దేశం. ఇటువంటిది సమయంలో మన హిందూ దేవాలయాలను మనం కాపాడుకోవాల్సిన దౌర్భాగ్యం దాపరించింది. ఒక ముస్లిమనో ఒక క్రైస్తవో ఇటువంటి దోపిడీకి దౌర్జన్యానికి దిగితే అది బాధపడవలసిన విషయం లేదు. ఒక హిందూ అయి ఉండి కూడా ఒక బ్రోకరు, ఒక దళారి, స్థానికంగా ఇక్కడ ఉన్న వ్యక్తి కూడా కాదు, ఎక్కడో పుట్టి పెరిగి అక్కడ చేసిన యవపల్లికి పోలీసులను తప్పించుకొని ఇక్కడ నివసిస్తూ ఉన్న ఈ బుద్ధ సత్యనారాయణ అనే ఒక మూర్ఖుడు, ఒక యదవ ఈ ఆలయ అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు. ఎందుకంటే నిజమైన అమ్మవారు శక్తివంతురాలు కనుక ఈరోజు ఆ సంగతి తేల్చుదామని ఇక్కడ సుమారు ఒక 100 మంది మహిళలతో హిందూ సంఘాలన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు చేస్తున్న అకృష్యాలకి మేము గట్టి దీటైన సమాధానం చెప్తాము. ఎక్కడా కూడా ఆలయ అభివృద్ధి ఆపే ప్రసక్తి లేదు. ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నాడు అన్న నిమ్మల రామనాయుడు. చంద్రబాబు పవన్ పై రోజా విమర్శలు. టీడీపీ నేతలకు పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్. ధర్మవరం మాజీ ఎమ్మెల్యేపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.